విద్యార్థి లోకానికి యువతకు ఏం మెసేజ్ తెలుసుకున్నాడు అంటే నువ్వు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే కనీసం ఎక్కడ నువ్వు ఏ మీటింగ్లోకి వెళ్ళినావు ఏం మాట్లాడితే బాగుంటుందనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఒక రాక్షసత్వాన్ని ఈనాటి యువతకు విద్యార్థి లోకానికి కూడా ఆ రకంగా తయారు చేసేటువంటి ప్రవర్తనను రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఖండిస్తున్నాం. నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఓయూకి వెళ్తే కాళేశ్వరం గురించి, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చి కూడా అక్కడ కూడా కేసీఆర్ గురించి మాట్లాడమంటే నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత నీచమైనటువంటి ముఖ్యమంత్రిని నీచమైనటువంటి మాట్లాడడం వల్ల రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతింటుందని కూడా చెప్పి చాలా మేధావి వర్గం కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు, యావత్ తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నారు. అందుకొరకే ముఖ్యమంత్రి గారు మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అసలు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు ఏం చేసినావు? ఈరోజు ఓఈలో ఏ మాట ఇచ్చినావు? ఏం చేస్తానని చెప్పినావు? మరి ఇలా సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు. ఆఖరికి కేసీఆర్ గారి హయాంలో కట్టినటువంటి భవనాలకే నువ్వు రిబ్బన్లు కట్టేస్తున్నావు తప్ప అసలు నువ్వు ఓయూలో ఏమైనా ఇప్పటి వరకు ఒక నయా పైసా శాంక్షన్ చేసినట్టు దాఖలాలు ఉన్నాయా? ప్రతిదీ మీరు ఎన్ని హైదరాబాద్ సిటీలో కేటీఆర్ గారి హయాంలో వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కట్టినటువంటి ఫ్లైఓవర్స్ కావచ్చు, ఉస్మానియాలో కట్టినటువంటి భవనాలు కావచ్చు, ఇలా ఇక్కడనే కాదు రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి భవనాలను మీరు రిబ్బన్లు కట్ చేయడానికే పనికొస్తున్నారు తప్ప ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఓయూ కావచ్చు, మిగతా విద్యా సంస్థలు కావచ్చు, ఎక్కడ కూడా ఈరోజు కొత్త డబ్బులతోటి 20 నెలల్లో ఒక్క నయా పైసా కూడా విద్యా సంస్థలకు ఇస్తలేవు. యువకులకు ఏదైతే ఇలా స్కాలర్షిప్ల విషయంలో కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ఈరోజు వరకు కనీసం ఆ స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు, ఓవర్సీస్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ లేక పాపం అక్కడ వాళ్ళు పూర్తి చేసుకొని కూడా మరి విదేశాల నుంచి రావాలంటే కూడా సర్టిఫికెట్లు దొరికినటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ముఖ్యమంత్రి గారు నువ్వు ఏ మాటలైతే ఇచ్చినావో నీ 420 హామీలలో 6 గ్యారంటీలలో పూర్తిగా విఫలమై అనవసరంగా డైవర్షన్ పొలిటిక్స్ ఆడుతున్నావు చెప్పి నేను ఈ సందర్భంగా ఇప్పటికైనా ఇంకా మరి కనీసం ఉన్నటువంటి సమయాన్నైనా నువ్వు ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయాలని చెప్పి హామీల గురించే మాట్లాడాలి తప్ప ఇంకొకసారి మా కేసీఆర్ గురించో బీఆర్ఎస్ పార్టీ గురించో మర్యాదపూర్వకంగా మాట్లాడకపోతే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే నీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మిత్రులకు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాట్లాడినటువంటి మాటల్ని ఇలా ఉద్యమకారులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారంటే కేవలం ఒక ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించి సబ్బండ వర్గాలను ఏకం చేసి జాతీయ పార్టీలను మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు, నాయకుడు, ఉద్యమ నేత. ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది అనేక భావజాలాలకు సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి విద్యాలయం. జార్జ్ రెడ్డి దగ్గర నుంచి జైపాల్ రెడ్డి వరకు అనేక భావజాలాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయంలో ఉద్యమకారుడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నాడు ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినటువంటి అనేక మంది మీద తుపాకీ ఎక్కుపెట్టి తిరిగినటువంటి నాయకుడు. అందుకే
ఉద్యమకారుల్ని అవమానించడం, ఉద్యమకారుల పట్ల హేళనగా వ్యవహరించడం అనేటువంటిది ఆయనకి ఈ మధ్య పరిపాటిగా మారిపోయింది. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, ఉద్యమకారుల్ని అవమానించడం అనేటువంటిది ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాడు. దానికి కొంతమంది ఉద్యమకారులు చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఉద్యమకారుల్ని ఒక మానవ మృగంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కనీసం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటను ఖండించలేనటువంటి దైన్య స్థితి ఎందుకని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగానే పరిపాలనాపరమైనటువంటి అంశాలు ఉంటే, రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటే తప్పకుండా చర్చించుకోవచ్చు, రాజకీయాల మీద మాట్లాడవచ్చు. ఒక ఉందా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక విషయం మాట్లాడేటప్పుడు సరైనటువంటి రీతిలో సోయుండి మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం మీద ఒక తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అందుకే ఉద్యమకారులం అందరం కూడా నిన్న ఆయన మాట్లాడినటువంటి